తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరము అంటే 2025 మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారు తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు సంపాదించబోతున్నారు, అంటే మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, ఫామ్ హౌసు, విల్లాలు, ఇంటి స్థలాలు, గృహాలు, బంగారు ఆభరణాలు అన్నింటా విజయం తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ చిత్తా నక్షత్ర జాతకులు, విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలంగా లేని కాలము కనుక వీలైనంత వరకు సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. పైన ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం వలన రసాధిపతి, వృక్షాధిపతి, సర్పాధిపతి శుక్రుడే అవ్వడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితము, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలని మీ కోరిక నెరవేరబోతుంది. అదే కాకుండా జాతకంలో ఉండబడినటువంటి 6వ స్థానంలో ఉన్న శని భగవానుడు 5వ స్థానంలోకి రావడం, అలాగనే 5వ స్థానంలో ఉండబడినటువంటి పరిస్థితుల ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి కూడా గమనించాలి. రెండిటి వలన మీకు కొద్దిపాటి ధనపరమైన చిక్కులు, శారీరకంగా మానసికంగా మీరు ఇబ్బంది పడబోతున్నారని చెప్పి కూడా మీరు గుర్తెరగాలి. అలాగే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి, అపార కుబేర సంపన్నులు కాబోతున్నారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ప్రతి నెలలో, ప్రతి మాసంలో మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున కాళభైరవ స్వామి స్మరణ, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ప్రవహించే నీటిలో వేయించడం వలన ఈ యొక్క తులారాశి వారికి విపరీతమైన రాజయోగం వీరి సొంతం కాబోతుంది. మీ కృషి, మీ పట్టుదల, అదృష్టం, భగవంతుడి యొక్క ఆశీస్సులు మీమైన ఉండడం వలన అనంతమైనటువంటి ఆరోగ్యము, సంపద, స్థిరచరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకమైనటువంటి రోజులుగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆసనం, సత్ప్రవర్తన వలన మీకు విపరీతమైనటువంటి అదృష్టం తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.